అబ్బబ్బా! ఏం ఎక్స్‌పీరియన్స్ ఉందండి బాబు! ఇలాంటి మూవీని కూడా ఈ రకంగా ఎంజాయ్ చేస్తారు అని అస్సలు అనుకోలేదు. ఫ్యామిలీ మూవీ కదా సైలెంట్‌గా చూస్తారు. మహా అయితే 'జై బాబు' అని అరుస్తారు అనుకున్నాను కానీ, చిత్ర విచిత్రాలు చూశాను. ఈరోజు ఏం ఎంజాయ్‌మెంట్ రా నాయనా! సలాం! మాకు మేమే సాటి అనుకునేంతలా చేశారు కదరా! పేపర్లు చింపుకొని ఎగరేయడం చూసాం. స్క్రీన్ ముందు డాన్స్‌లు చూసాం. దీనమ్మ ఆఖరికి థియేటర్ లోపల ఫైర్‌లు కూడా చూసాం. కానీ ఇదేంటండి? ఒకడేమో పసుపు తాడు తెచ్చి వాడికి వాడే కట్టేసుకున్నాడు. ఇంకొకడేమో ఏకంగా మంగళసూత్రమే తెచ్చేశాడు. ఇంకో చోట 7 అడుగులు నడిచేశారు. ఇంకో చోట హాల్‌లో అందరి మీద అక్షింతలు చల్లుతున్నారు. అసలు ఏమవుతుందిరా ఇక్కడ? అనిపించేంతలా చేశారు. ఫ్యామిలీ మూవీని ఎలా ఎంజాయ్ చేస్తారా అనుకున్నాం కానీ, ఈ రకంగా ఉంటుంది అని అస్సలు ఊహించలేదు. మహేష్ బాబు ఫ్యాన్సా మజాకా? సెలబ్రేషన్స్‌లో ఎప్పుడూ టాప్‌లోనే ఉంటారు. ఇంతకీ మీలో ఎంతమంది 'మురారి' రీ రిలీజ్‌కి వెళ్లారో కామెంట్స్‌లో చెప్పండి. నేను ఆల్రెడీ టీవీలో చూసాను కానీ, థియేటర్‌లో ఇదే ఫస్ట్ టైం చూడటం. చూస్తున్నంతసేపు ఏం ఫీలింగ్ రా బాబు అది! అయ్ బాబోయ్! టెంప్ట్ అయిపోయాను. పెద్ద పెద్ద డైలాగులు, భారీ ఫైట్‌లు, మాస్ సాంగ్‌లు లేకపోయినా ఒక కమర్షియల్ ఫిల్మ్‌కి ఏ రకంగా ఎంజాయ్ చేస్తామో ఎగ్జాక్ట్‌గా అవే వైబ్స్ వచ్చాయి. ఈ క్రెడిట్స్ మొత్తం ఫ్యాన్స్‌కే ఇవ్వాలి. వాళ్ళ హడావిడి వల్లే మామూలు ఫ్యామిలీ మూవీని కూడా అలా ఎంజాయ్ చేయగలిగాం. ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గర చేసిన ఈ మూవీకి కొంతమంది ఫ్యామిలీస్ కూడా వెళ్లారు. మాక్సిమం నెంబర్ ఆఫ్ థియేటర్స్ హౌస్‌ఫుల్స్ పడిపోయాయి. లేడీ ఫ్యాన్స్ అయితే డాన్స్‌లు ఇర్రక్కొట్టేశారు. అప్పటి మహేష్ బాబు యాక్టింగ్ చూస్తుంటే భలే అనిపించింది. పర్టికులర్‌గా ఈ మూవీలో అతని అమాయకత్వం భలే ఉంది. అప్పట్లో తను చేసిన మూవీస్‌కి, ఇప్పుడు స్టార్ అయ్యాక చేస్తున్న మూవీస్‌కి డిఫరెన్స్ చాలా క్లియర్‌గా కనిపించింది. ఏదేమైనా సూపర్ స్టార్ సూపర్ స్టారే. మీరు కనుక రీ రిలీజ్‌కి వెళ్ళుంటే మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో మాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థాంక్యూ. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యాన్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం.